వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. వర్షాకాలం వచ్చేసింది కానీ వర్షాకాలంలో దోమలు, ఈగలు, చీమలు, చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి. వీటితో పాటు బల్లులు కూడా వస్తూ ఉంటాయి కదండి. వాటిని న్యాచురల్గా మనం ఎలాంటి కెమికల్స్ తీసుకురాకుండా ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకునే స్ప్రే కొట్టేసామనుకోండి, బల్లులు అనేవి పరిగెట్టుకుంటూ పారిపోతూ ఉంటాయండి. దానికోసం ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాండి. దానిలోనే మనం ఆనియన్ ఉంటుంది కదా, మనం ఈరోజు కూరల్లో కాకుండా బల్లిని ఎలా తరిమి కొట్టాలనే దాంతో తీసుకొచ్చేసానండి. ఆనియన్ తీసుకొని ఇలా తురిమేసేసండి. స్టైనర్ తీసుకొని తురిమేసుకున్న తర్వాత దాన్ని జ్యూస్ ఏదైతే ఉంటుందో దాంతో మనం ఇప్పుడు తయారు చేసుకుందామండి. దాన్ని మనం ఒక స్టైనర్ తీసుకొని ఇలా జ్యూస్ తయారు చేసుకోవాలండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ మీరు విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వాటర్లో స్టైనర్లో కలిపేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని మనకి నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, నాఫ్థలిన్ బాల్స్ని ఇలా పౌడర్ చేసి వేసేసుకోండి. లేదు అంటారు కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కూడా ఇలా పౌడర్ చేసి దీనిలో పోసేసుకోండి. మీరు వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్, లేదంటే ఇలా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసేసుకోండి. మనకి మెయిన్ డోర్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది కదా, బాల్కనీలో కార్నర్స్లో చల్లుకున్నారనుకో మన బల్లులు అనేవి రావండి. ఈ టిప్స్ ట్రై చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.